ఫస్ట్ టైం గుర్రం ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? మొత్తం డౌన్ ఉంది ఇక. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న ప్రమోషన్ అన్నమాట. ఆ ప్రమోషన్ ఏంటంటే వీగో యాప్. నేను ఈ ట్రిప్ లో మాక్సిమం వీగో యాప్ యూజ్ చేశాను. వీగో ఎట్లా అంటే అన్ని హోటల్స్ అంటే హోటల్స్ గోఐబీబో, ఓయో ఇలాంటి అన్ని యాప్స్ కి లో ఉన్న హోటల్స్ ని కంపేర్ చేస్తుంది అనమాట. ఆ కంపారిజన్ లో ఏది వెబ్సైట్ లో ఈ హోటల్ తక్కువ ఉంది అనేది చూపెడుతుంది. అండ్ ఈ వీగో యాప్ వచ్చేసి హోటల్సే కాకుండా ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ హోటల్స్ అవన్నీ ఇందులో ఆప్షన్ ఉన్నాయి. కానీ నేను వచ్చేసి ఈ ట్రిప్ లో ఆల్ ఇండియా రైడ్ లో వీగో వల్ల చాలా వరకు మనీ నేను సేవ్ చేసుకోగలిగాను. ఆల్మోస్ట్ 60 డేస్ అంటే కొన్ని ప్లేసెస్ లో 3,000 ఉన్న హోటల్ కూడా నాకు 1000 రూపీస్ కూడా దొరికినాయి. అందుకే నేను ఈ యాప్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నా. అండ్ ఈ యాప్ అయితే నేను ఆల్మోస్ట్ 60 డేస్ వాడాను ఈ ఆల్ ఇండియా ట్రిప్ లో. ఈ వీగో యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే లింక్ విల్ బి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను హెల్మెట్ ఎందుకు దిగా అంటే ఇప్పుడు నేను జమ్మూలో ఉన్నా. జమ్మూలో ఫుల్ చలి ఉందన్నమాట ప్రెసెంట్ సిచ్యువేషన్. అండ్ ఇప్పటికైతే మేము కాట్రా స్టార్ట్ అవుతున్నాము. అండ్ నిన్న నైట్ మేము ఇక్కడికి వచ్చి ఒక అన్న వాళ్ళ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఉన్నామన్నమాట. ఇప్పటికైతే కాట్రా స్టార్ట్ అయిపోతాం. పోదాం పదండి కాట్రా. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇది మొత్తం మిలిటెంట్ ఏరియానే కదా, ఎక్కడ చేయాలో అడిగి చేయాలి. ఎక్కడ ఇండియన్ ఆయిల్ చూస్తే కనిపెట్టలే. తావీ రివర్, తావియా చెనాబా తెలియదు ఏ రివరో. ఇప్పటికైతే కొండలు స్టార్ట్ అయితేనే ఇంకా. ఓకే, మొత్తానికైతే జమ్మూ సిటీ నుంచి ఎగ్జిట్ అయ్యాము. అవుట్స్కట్స్లో ఉన్నామన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ స్ట్రైట్గా పోతే NH44 టిల్ శ్రీనగర్ వెళ్తుంది. అండ్ ఇప్పుడు మేము NH44 నుంచి ఒక డైవర్షన్ తీసుకొని కాట్రా వైష్ణవి టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఈ NH44ని ఎక్కుతున్నాం దిగుతున్నాం. ఈరోజు అయితే క్రాస్ చేస్తున్నాం. లెఫ్టే తిప్పుతున్నారా స్పీడ్ బ్రేకర్లో. ఓహోహోహో, చలి అయితే గట్టి కొడుతుంది. దొరుకుతలేరా పెట్రోల్ బంక్. 38 కిలోమీటర్లే కాట్రా. మొత్తానికైతే స్టార్ట్ అయిపోయింది. కొండలు, నదులు, చలి. గ్లౌజులు వేసుకోలే, మొత్తం చేతులు ఇదైపోయినాయిరా వైట్గా. మనకు తెలియట్లే కానీ గట్టి చలి ఉంది ఇక్కడ, అర్థమవుతలేదు కానీ. ఓకే, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మ్యాగీ తినేసి స్టార్ట్ అయిపోతున్నాం టువర్డ్స్ కాట్రా. ఈ రోడ్ వచ్చేసి జమ్మూ శ్రీనగర్ కనెక్ట్ చేసే హైవే అనమాట. ఇది NH44. ఇది సూపర్ ఉంటుందంట టిల్ శ్రీనగర్. మధ్యలో టనల్స్ అవన్నీ ఉంటాయని చెప్పిండు. ఇప్పటికైతే మధ్యలో కొంచెం అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. దాని తర్వాత మిగతాది మొత్తం బాగుంది, వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే లే వరకు అవైలబుల్ ఉందో లేదో ఒకసారి తెలుసుకొని వెళ్ళాలి. ఎందుకంటే సోన్మార్గ్ వరకు అయితే అలో చేస్తున్నారంట. ఎక్కడి వరకు అలో చేస్తే అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట. మీరు చూడొచ్చు, స్నో ఉన్న కొండ అయితే ఇక్కడ నుంచే కనపడుతుంది. కొంచెం జూమ్ చేసి చూపిస్తాం మీకు. మొత్తం స్నో ఉన్న కొండలే. బాబా, వాట్ ఏ సీనరీ. కొండలు చూడండి, అక్కడ కొండలు చూడండి ఏ రేంజ్లో ఉందో. సూపర్ ఉంది కదండి. బాబా, మళ్ళీ పైన 4 లేన్ ఎక్కాలి. అంటే చుట్టూ హెయిర్ పిన్ బెండ్ అనమాట. ఇది ముందుకు రౌండ్ తిరిగి రానాయన. సూపర్ ఉంది కదా.
4 లేన్లో స్పీడ్ కొండ ఎక్కుతాం కానీ ఎక్కినట్లు ఉండదు, కానీ బండి అరుస్తూ ఉంటుంది, ఎక్కలేక అరుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ లేయర్ రోడ్ పోయి సెకండ్ లేయర్ రోడ్ కూడా వేస్తున్నారు వీళ్ళు లాస్ట్కి. చూడండి రౌండ్గా భలే కట్టారబ్బా వీళ్ళు, కొండల మధ్యలో 4 లేన్. ఎక్కేసాం కొండ. బాబా ప్రతి ఒక్క టర్న్ ఒక వ్యూ పాయింట్ ఈ రూట్లో అయితే మామూలుగా లేదు. ప్రస్తుతానికైతే ఇంకా ఇక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకోవడానికి ఆపినాము. ఫుల్ చేసుకొని వెళ్ళిపోతాం. అబ్బా ఎక్కడ చూడండి మినిమం 85కి 86కి తగ్గలేదు పెట్రోల్. ఆల్ ఓవర్ ఇండియా తిరిగిన 86 మినిమం. 86 నుంచి 100 కూడా కొట్టించుకున్నాం ఆల్మోస్ట్ మేము. అండ్ ఇప్పటికైతే వెళ్ళిపోదాం పదండి. ట్యాంక్ ఫుల్ చేసుకొని వీళ్ళేంది నన్ను విచిత్రంగా చూస్తున్నారు. అంటే మనుషులు రాయన మేము ఎంత భయంకరంగా విచిత్రంగా చూస్తారు వీళ్ళైతే. ఈరోజు రైడ్లో టోల్ గేట్ నెంబర్ 1 అనమాట. ఈడ ప్లేస్ లేదని ఈడ ఇరికిచ్చేసిన. అండ్ పోదాం పదండి. కొండలే ఎటు చూసిన. నాకు అక్కడ దూరంలో ఉన్న స్నో కొండలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఈ కొండ అయితే సూపర్గా అనిపిస్తుంది, మామూలుగా లేదు. ఎన్ని రోజులు పట్టిందో ఈ రోడ్ కన్స్ట్రక్ట్ చేయడానికి. NH44 అండ్ హియర్ కమ్స్ ఫస్ట్ టనల్ అనమాట. ఈ రోడ్లో ఫస్ట్ టనల్ ఇదే వచ్చింది. ఇంకా జమ్మూలోనే ఉన్నాం మేము. జమ్మూకి శ్రీనగర్ అంటే కాశ్మీర్కి కనెక్ట్ చేసే ఒక పెద్ద టనల్ ఉంటుంది, 2.5 కిలోమీటర్స్ టనల్. దాని తర్వాత మళ్ళీ కాశ్మీర్లో చెనాబ్ నార్సింగ్ టనల్ ఏదో ఉంటుంది, అది 9 కిలోమీటర్స్ టనల్. అదేమో ఇండియాస్ లాంగెస్ట్ టనల్ అనమాట. అది రేపు చూద్దాం. ఇప్పటికైతే ఈ చిన్న టనల్ చూసుకోండి. ఎన్ని టనల్స్ ఉన్నాయరా నాయన, బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి టనల్స్. ముందు టైంలో ఎన్ని పైకి ఎక్కిర్రో వీళ్ళు ఓ రేంజ్లో. ఈ కొండలు ఎక్కి దిగాలంటే ఎంత టైం వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఈ టనల్స్ వల్ల ఎంత సేవ్ అవుతుందో. ఓ వావ్ 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 వావ్. పోతూ పెద్ద టనల్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ హైవేకి మళ్ళీ బాయ్ చెప్పాల్సి వస్తుంది. NH44కి ఇప్పుడు కాట్రా సైడ్ వెళ్ళాలన్నమాట. కాట్రా రోడ్ అయితే మామూలుగా లేదు. పైన కొండ ఉందా, కొండ ఎక్కుతూ పోవాలన్నమాట. చాలా డేంజరస్గా ఉంది. 17 కిలోమీటర్స్ పోవాలన్నమాట దీని లోపల నుంచి. వెళ్దాం పదండి. బాబా కాశ్మీర్ అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అదే చూస్తున్నా. చెప్పరా. చూసిన. మంచు కొండలు కాదు, నువ్వు మంచు మధ్యలోనే పోతావు. మంచు కొండలు కాదు. ఇంకా ముందు పోతే రోడ్ ఇంకా సూపర్ ఉంటుంది తెలుసా. ఒక 9 కిలోమీటర్స్ టనల్ ఉంటుంది, 2.5 కిలోమీటర్స్ టనల్ ఉంటుంది. జమ్మూకి కాశ్మీర్కి కనెక్ట్ అయ్యే ఒక టనల్ ఉంటుంది 2.5 కిలోమీటర్లో. కాశ్మీర్లో ఎంటర్ అయినప్పుడు ఇంకో టనల్ ఉంటుంది. దానివల్ల మనకు 2.5 అవర్స్ టైం సేవ్ అవుతుంది. అది మనాలి ఒక కొత్త టనల్, ఇది పాతదే కానీ కొత్త టనల్ వీళ్ళకు.
మొత్తానికి అయితే కాట్రా రీచ్ అయ్యాను. కాట్రాలో రూమ్ తీసుకున్నాం అనమాట కింద టౌన్లో. అండ్ మీకు మా రూమ్ వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. అక్కడ దూరంలో మంచు కొండలు, ఈ కొండ ఎక్కాలి ఇప్పుడు. పోయి ఒకవేళ హెలికాప్టర్ టికెట్స్ దొరికితే హెలికాప్టర్లో వెళ్ళాలి. ఒకవేళ లేదంటే మళ్ళీ మేము గుర్రం చేసుకొని పోవాల్సిందే. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ అవుతాం.